హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సాఫ్ట్గా చపాతీని అలానే హోటల్ స్టైల్లో మీల్ మేకర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చపాతీ చూశారు కదా, చాలా సాఫ్ట్గా లేయర్స్గా ఎంత మెత్తగా ఉన్నాయో ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలానే రెస్టారెంట్ స్టైల్లో మీల్ మేకర్ కర్రీని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెండు కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి. ఈ మీల్ మేకర్ కర్రీ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని దానిలోకి 6 నుంచి 7 మిరియాలను వేసుకోండి. అలాగే 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఇది స్టోన్ గ్రాస్ అండి, ఇది కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సోంపును, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, 2 ఇలాచీలను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని రోస్ట్ చేసుకోండి. తరువాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోండి. 1 పచ్చిమిర్చిని, 5-6 జీడిపప్పులను వేసుకొని రోస్ట్ చేసుకోండి. ఇది లో ఫ్లేమ్లోనే చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు చక్కగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి 1 వెల్లుల్లి రెమ్మను, 2 ఇంచుల అల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా బారుగా కొంచెం లావుగా ముక్కలు కట్ చేసుకోండి. అలానే 2 బాగా పండిన టమాటాలను కూడా తీసుకొని కడిగి పైన ముచ్చుకలు కట్ చేసి ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను టమాటాలను మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసి కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. ఈ కలర్ ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా 2 టమాటాలు, వాటిని కూడా వేసుకొని టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. టమాటాలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఈ ఉల్లిపాయలను టమాటాలను చక్కగా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన అనేది లేకుండా ఫ్రై చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంటుంది కదా, దీనిలోకి ఒక 1/2 లీటర్ వాటర్ వరకు వేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకుందాం. ఈ నీరు బాగా మరిగేటప్పుడు మనం 2 కప్పుల మీల్ మేకర్ని ఈ నీళ్ళల్లోకి వేసుకుందాం. ఈ వేడి నీటిలో కొంచెం సేపు మీల్ మేకర్ని ఉడికించుకుందాం. కొంచెం సేపటి తర్వాత ఈ వేడి నీళ్ళన్నీ వంపేసి కొంచెం చల్ల నీళ్లు పోసుకొని ఈ మీల్ మేకర్లో నుంచి నీళ్ళు మొత్తం సపరేట్ అయ్యేలాగా ఇలా కొంచెం కొంచెం తీసుకొని గట్టిగా పిండుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మనం తీసుకున్న మీల్ మేకర్లన్నీ ఇదే విధంగా గట్టిగా నీరు లేకుండా పిండి మొత్తం ఒక బౌల్లోకి వేసుకుందాం. మీల్ మేకర్ ఇలా సాఫ్ట్గా అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉప్పు వేసి ఉడకపెట్టడం వల్ల ఇవి చప్పగా లేకుండా కర్రీలో టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు మొత్తం వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను టమాటాలను కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఉల్లిపాయలు టమాటాలు బాగా మెత్తబడిన తర్వాతే వేసుకోండి, లేకపోతే మిక్సీలో నుంచి చింది బయటకు వచ్చే అవకాశం ఉంది. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీ బాగా హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులను కూడా దీనిలోకి వేసుకోవాలి. అలానే 3 కరివేపాకు రెమ్మలు, 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిరపకాయలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ పోపులోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లోకి 1 పావు కప్పు నీళ్ళను పోసుకొని బాగా తిప్పుకొని దీనిలోకి యాడ్ చేసుకుందాం.
మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కర్రీ నుంచి బుడగలు వచ్చేటప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ పసుపు ఉప్పు ఈ మసాలాకి పట్టేలాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేడి నీళ్ళల్లో ఉడికించి పిండి పక్కన పెట్టుకున్నాం కదా మీల్ మేకర్ని, అది కూడా ఈ కర్రీలోకి యాడ్ చేసుకొని మసాలా మొత్తం మీల్ మేకర్కి పట్టేలాగా కలుపుకుందాం. మనం వేడి నీటిలో ఉడికించడం వల్ల మసాలాలు చక్కగా మీల్ మేకర్లోకి వెళ్తాయండి. మనకి తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందండి. మనం ఒక 5 నిమిషాలు మీల్ మేకర్ వేసిన తర్వాత ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి రుచికి సరిపడా మనం తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకొని మరొక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. ఈ మీల్ మేకర్ కర్రీకి ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి. రైస్లో కానీ చపాతీలో కానీ కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం సాఫ్ట్గా చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెను తీసుకొని స్ట్రైనర్లో గోధుమ పిండిని జల్లించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ను 2 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ని వేసుకొని ఈ కుకింగ్ ఆయిల్ సాల్ట్ చపాతీ పిండికి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిని మనం ఇలా స్క్రబ్ చేస్తూ ఈ ఆయిల్ మొత్తాన్ని ఈ పిండికి పట్టించుకోవాలి. మనకి పిండి ఇలా చక్కగా ముద్దలాగా రావాలండి. ఎక్కువగా అవసరం లేదు, ఇలా ముద్ద కడితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయొద్దండి, కొంచెం కొంచెం మాత్రమే వేసుకొని నీళ్లు చూసుకుంటూ చపాతీ ముద్దను సాఫ్ట్గా కలుపుకోండి. మనకి ఈ విధంగా రావాలండి. కొంచెం గట్టిగానే పిండిని కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఈ పిండిని ఇలాగే కలుపుకొని దీని మీదకి 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. పది నిమిషాల తర్వాత ఈ పిండి చూశారు కదండి ఎంత సాఫ్ట్గా అయిందో. మనం మరీ లూజ్గా కలుపుకున్నామంటే అది నానబెట్టిన తర్వాత ఇంకా చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. కొంచెం గట్టిగా కలుపుకొని నానబెట్టుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మనకి ఏ సైజు చపాతీ కావాలో అదే సైజులో మనం పిండి ముద్దలను రెడీ చేసుకోవాలి. చపాతీ చేయడం కోసం కొంచెం పొడి పిండిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని చక్కగా రోల్ చేసి రౌండ్గా చేసుకోవాలి. చపాతీ కర్ర సహాయంతో చిన్న చపాతీ లాగా చేసుకొని 2 చుక్కలు ఆయిల్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి. ఇలా 4 లేయర్లు వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను మళ్ళీ చపాతీ చేసుకోవాలి. ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని చపాతీలను ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనాన్ని బాగా హీట్ చేసుకోవాలి. ఎప్పుడు చపాతీ వేసినా పెనం బాగా హీట్ అయిన తర్వాతే వేయాలండి. మనం ముందుగానే పిండిని నానబెట్టుకొని వేసుకుంటే చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చపాతీని వేసి ఇలా చేతి సహాయంతో 2 పక్కల 10 నిమిషాల పాటు కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ అటు 10 నిమిషాలు ఇటు 10 నిమిషాలు కాల్చుకోవాలి. కొంచెం చపాతీ వేడైన తర్వాత మనం దీని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొక వైపు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అటు 10 నిమిషాలు ఇటు 10 నిమిషాలు మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకే వైపు ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుందండి. మనం చపాతీని తిప్పుకుంటూ అంచుల వైపు నొక్కుకుంటూ కాల్చుకోవాలి. మధ్యలో చపాతీ కాలుతుంది కానీ అంచుల వైపు కొంచెం కాలనట్టుగా ఉంటుందండి. అప్పుడు మనం అట్లకాడతో ఇలా గట్టిగా నొక్కి పెట్టి అంచుల వైపు కాల్చుకోవాలి. ఇదే విధంగా మనం ఎన్ని చపాతీలు తీసుకుంటామో అన్ని చపాతీలను కాల్చుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో
కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లోనే చపాతీలను కాల్చుకోవాలి. నేను ఇక్కడ ఈ వీడియోలో 2 చపాతీలు కాల్చి చూపిస్తున్నానండి. చక్కగా పొంగుతూ వస్తాయి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇది ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇలా తినేసేయచ్చు. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆయిల్ లేకపోయినా కూడా. నేను తీసుకున్న చపాతీలను మొత్తం కాల్చేసానండి. కాల్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మనం ఎన్ని లేయర్స్ అయితే వేసామో అన్ని లేయర్స్ ఖచ్చితంగా వస్తాయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుంది. చిన్నపిల్లలు ఉన్న చాలా సాఫ్ట్ చపాతీ కదా, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ అండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.